హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు తెలుసు కదా నవీన్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు దివాళీ స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. దివాళీ కారణంగా షాప్ క్లోజ్ చేసుకొని ఈరోజు మేము ఇంట్లోనే ఉన్నాము. అందుకని చేపల పులుసు చేసుకొని రవ్వ లడ్డూలు చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. ఒక స్టవ్ మీద చేపల పులుసుకి రెడీ అవుతూ ఉంది, ఇంకో స్టవ్ మీద రవ్వ లడ్డూలకి రవ్వ వేయించుకొని పెట్టుకున్నాను. ఇది దీని ప్రాసెస్ తర్వాత ముందు చేపల పులుసు చూసుకుందాము. చేపల పులుసు ఫస్ట్ ఇదిగోండి చేపల ముక్కలు. ఇది మా సైడు నేను గుంటూరు జిల్లా నాది. మా సైడు దీన్ని మ్యాన్ చేప అంటారు, ఇటు సైడ్ ఏమంటారు అనేది నాకు తెలీదు. ఇవి తీసుకొచ్చుకున్నాము. ఇవి 2 చేపలు తెచ్చుకున్నాము. వీటిని చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం 2 కలిపి 3 మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. తర్వాత ఇదిగోండి చేపల కూర ఉండే కడాయి స్టవ్ మీద పెట్టుకొని దీనిలో నేనైతే 4 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందని 4 గరిటెలు ఆయిల్, తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోలు ఇవన్నీ బాగా